హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడివేడిగా కొరమేను ఎగురు వండుకొని తింటూ ఉంటే ఆహా. ముందుగా చేపలు అయితే నేను చిన్న ఈ సైజ్ కొరమేను చేపలు నేను మార్కెట్లో తెచ్చుకున్నాను అండి. నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు, పసుపు, వెనిగర్ వేసి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మసాలా పెట్టించుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా చేప వరకు సరిపడా ఉప్పు, కారం వేసి, అలాగే ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా మిక్సీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేపలకి చక్కగా మనం తలనొప్పి వచ్చినప్పుడు మద్దన చేసుకుంటాం చూడండి, ఆ మాదిరిగా మద్దన చేస్తే ముక్కకి ఉప్పు కారాలు బట్టి చాలా బాగుంటుంది కూర. చూడండి చక్కగా లోపల మనం పొట్ట కింద ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లోకి కూడా మసాలా వెళ్ళేటట్టు మొత్తం అంతా కూడా కలిపేసేసి చక్కగా కలుపుకుంటే దీంతో మనం ఫ్రై చేసుకోవచ్చు, ఎగిరి పెట్టుకోవచ్చు, పులుసు కూడా బాగుంటుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి బాగా వేడెక్కాక చేప పులుసుకి కానీ ఎగురుకి కానీ ఫ్రైలకి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, ఆయిల్ వేసుకొని 2 రెబ్బల కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూరలో తింటుంటే భలే ఉంటుంది అసలు. మీకు ఎంత వీలుగా కుదిరితే అంత వీలుగా సన్నని ఉల్లిపాయ తురుము వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఎంత వీలైతే అంత సన్నగా ఉల్లిపాయ తురుము కూడా తరిగి వేసుకొని జస్ట్ పచ్చి వాసన పోయేదాకా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మనం చేప ముక్కలకు ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ గ్రేవీ వరకు మాత్రమే ఉప్పు వేసుకోవాలి. చక్కగా మొత్తాన్ని కూడా దగ్గరికి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని 2 నిమిషాలు వేయించుకున్నాం కదా, చూడండి చక్కగా వేగింది. ఇప్పుడు దీంట్లో ఈ గ్రేవీకి సరిపడా కారం, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం అంతా కూడా ఇంకొకసారి వేయించు. చక్కగా వేగుతుంది కదా, ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అవుతుంది. 2 నిమిషాలు వేగనిచ్చాక మళ్ళీ చూడండి చక్కగా దోరగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసేసుకోవాలి. వేసేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత పద్దాకా ఓకే గరిటె పెట్టి కదపడానికి మనకు కుదరదు కాబట్టి వీలుగా వేసుకోవాలి. ముఖ్యంగా చేపల కూరలో వండేటప్పుడు వెడల్పు గిన్నెలో వండితే ముక్క విడిపోదు, అదే అండి విరిగిపోదు, చెదిరవ్వదు, చక్కగా ఉంటుంది. మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. చూడండి మూత తీసి చూస్తే ఒకవైపు మగ్గింది కదా, రెండో వైపు కూడా నిదానంగా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఈ లోపల ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చే గ్రేవీ, ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 10 జీడిపప్పు, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు మెత్తని పేస్ట్ చేసేసుకొని ఈ గ్రేవీని మనం ఫిష్ కర్రీలో వేసేసుకుందాం. చక్కగా ఈ గ్రేవీ అంతా వేసేసాను కదా, 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని, కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. చూడండి ఆహా, చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మంచి స్మెల్ వస్తుంది అసలు. మనం ఇందులో అన్నీ కూడా చాలా టేస్ట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాం. చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్నెస్ ఉందో. కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కమ్మని కొరమేను ఎగురు అయితే రెడీ అయిపోయింది. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం వంట కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా మాటలు ఉండవండి. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.